డ్రైన్స్ అన్నీ కూడా ఎక్కడ అడ్డు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో సిల్ట్ రిమూవ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా నిన్న వంటాల్లో మేజర్ వైడ్ డ్రైన్ ప్రొక్లైన్తో స్టార్ట్ చేసాం. ఇలాంటి డ్రైన్స్ వెహికల్స్ లేదు కాబట్టి మాన్యువల్గా చేయడం జరుగుతుంది. ఇది సుమారు 4 అడుగుల నుంచి ఇక్కడ 4 అడుగులు, చివరికి 8 అడుగుల దాకా పూడుతుంది. అయితే పనివారు వచ్చారు, చాలా కష్టపడి తీస్తున్నారు. దురదృష్టకరం, బాధాకరమైన విషయం ఏంటంటే చాలామంది ఈ డ్రైన్లోకి సెప్టిక్ ట్యాంక్స్ పెట్టేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నోటీసెస్ పంపుతున్నాం. 24 గంటల్లో రెక్టిఫై చేసుకోకపోతే మున్సిపాలిటీ నుంచి అందే ప్రతి మౌలిక సదుపాయం కూడా వాళ్ళకి కట్ చేయడం జరుగుతుంది. 2 డెఫినెట్గా ప్రాసిక్యూట్ చేస్తాం. న్యూసెన్స్ కేసు కింద ఫైన్ చేసి ప్రాసిక్యూట్ చేయడం కూడా జరుగుతుంది. ఎవరైనా సరే ఉపేక్షించేది లేదు. దీనివల్ల డిసీజెస్ పెరిగే అవకాశం ఉంది, ఇన్సెక్ట్స్ పెరుగుతాయి, ప్రాబ్లమ్స్ కూడా చాలా పెరుగుతాయి. పని చేయడానికి మాకే చూడటానికి ఇబ్బందిగా ఉంది, పని చేసే చాలా కష్టపడాలి. సో ప్రజలందరూ కూడా సహకరించాలి. దేవారం మనంతా మన కృషి మనం చేయటేనే మన ఊరిని మనం అభివృద్ధి చేసుకోగలుగుతాం. సరే, భీమవరంలో ఉన్న మేజర్ డ్రైన్స్ అన్నీ కూడా సిల్ట్ రిమూవ్ చేయాలనే ఒక కార్యక్రమం తలపెట్టి ప్రారంభించడం జరిగింది. 1 టౌన్లో మేజర్ డ్రైన్స్ అన్నీ కూడా ప్రొక్లైన్లతో తీస్తున్నాం. ఈ చిన్న డ్రైన్లన్నీ కూడా మనుషులతో చేయడం జరుగుతుంది. ఈ చుట్టుపక్కల ఎవరో కూడా ఈ పనికి ముందుకు రాకపోతే మనిషికి 500 రూపాయలు చొప్పున తాడేపల్లి గురించి చైర్మన్గా చాలా పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుని వాళ్ళు తీసుకురావడం జరిగింది. వాళ్ళు ఈ పని ప్రారంభించారు ఈరోజు. దురదృష్టం ఏంటంటే ఇళ్ళ పెద్ద పెద్ద భవంతులు కట్టి సెప్టిక్ ట్యాంకులు కట్టుకోవడం మానేసి డైరెక్ట్గా డ్రైన్లోకి పైపులు వదిలేయడం మూలంగా వాళ్ళు పని చేయడానికి వీలు లేకుండా ఉంది. అటువంటి వారి మీద మాత్రం కఠినంగా చర్యలు తీసుకోబడతాయి. దయచేసి వారందరూ కూడా, ప్రజలందరూ కూడా సహకరించండి. ఈ చేసి పని అంతా కూడా ప్రజల కోసమే. వర్షాకాలం ముంపు నివారణ కోసం ఈ కార్యక్రమం చేపట్టాం. దయచేసి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. రోజు 32వ వార్డులో తలపెట్టినటువంటి ఈ డ్రైనేజ్లో ఉన్న సిల్ట్ని తొలగింపు కార్యక్రమం చైర్మన్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని కార్యక్రమం చేస్తున్నారు. దీని గురించి ప్రజల నుంచి కూడా మంచి స్పందన వచ్చి ప్రజలు కూడా సహకరిస్తున్నటువంటి కార్యక్రమం జయప్రదం అవుతాయి. మరి ముఖ్యంగా ఈ చెత్త విషయంలో పొట్టల కింద కట్టేసి ప్రతి ఒక్కరు కూడా డ్రైనేజ్లో పడేయటం అలవాటు అయిపోయింది. ఈ విధానం మానుకుని ఈ చెత్త ప్యాకింగ్ చేసింది మున్సిపల్ సిబ్బంది వచ్చినప్పుడు వారికి అందిస్తే కనుక వారు తీసుకెళ్తారు. అలా కాకుండా మీరు డ్రైన్లో వేస్తే మాత్రం ఇది చాలా ప్రజలకి హాని చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి అందరూ సహకరించాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నీళ్లు వానొస్తే మీకే ఇబ్బంది అవుతుంది కదా, ఎవరికే మాకే ఇబ్బంది అవుతుంది. సుమారు 20 లక్షల రూపాయలు అవుతుంది మొత్తం ఖర్చు వ్యవహారం తీయటం. మీ అందరూ సహకరిస్తే వ్యవహారం బాగుంటుంది. ఇక్కడ వచ్చే నష్టం మీకే వస్తుంది, మాకు రాదు. ఇక్కడ వచ్చే ఇబ్బంది ఉంది, మీ మీద కొడతా. ఇక్కడ రామమ్మ కొడుతున్నా చూసుకోండి, అన్నీ చూసుకుని కష్టపడి చేస్తాం, చేయించుకోండి. అలాగే ఎవడన్నా డ్రైనేజ్ పైప్ ఇందులో పెట్టాడు, బాత్రూమ్ పైప్ అని తెలిస్తే చెప్పండి, తీసేది. అడిగి కింద ఉంటాయి, కింద ఉంటాయి, బోర్డులు ఉన్నాయని బోర్డు లెక్కలేదు. వస్తాడు, ఉండండి. ఓకే ఓకే. కింద అడుగున్నాం మాకెందుకుందా? ఏంటిది ట్యాప్ అనేసి దానివల్ల చెత్త మనకి వెళ్ళకుండా వాటర్ అంతా మొత్తం కాదు. అది క్లీన్ చేస్తుంది, అడ్డు కాదు, అప్పుడు డౌన్ అయిపోతుంది. అర్థమైందా? అది రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటే ఒకవేళ అది ఇప్పుడు వస్తే మనం చేస్తాం కదా, కింద ఉంటే అది బెండేసి పైకి లేపుకున్నాం. ఇక్కడ సిటీ చాలా ఇబ్బంది, రోడ్డు మీద వేసినాం. ఎట్లు కట్టారు ఎవరిది? ఆ పక్కన పక్క వేసుకోమనండి.
ఆ బిల్డింగ్ అంటే మొత్తం చెత్త వేసేస్తారు 3 సార్లు 4 సార్లు మొత్తం రోజు వెళ్ళిస్తున్నారు సార్ ఆ బిల్డింగ్ అంటే వాళ్ళు ఈ పైపు ఎవరు చూదా చూద్దాం. ఈ పైపు ఎవరిదే తాళది పైన ఆడిగిలో పైన లాక్కోమా. మొన్న రవి రాసిచ్చాడు చదువు రాసిచ్చాడు పైకి లాక్కోమా. కౌతారు కదా కౌరు చేసుకున్నాను జేసీబీతో లాగే ఉంది. హాస్టల్ ఇక్కడి నుంచి వెళ్ళి అడుగు తీస్తే వెళ్ళిపోతారు. మూర్తి గారు నోటీస్ ఇవ్వడం వాటర్ కట్ చేస్తారంటే వాటర్ కట్ చేస్తే ప్రతికొస్తారు మన దగ్గర చెప్పాడు మొత్తం. ఇప్పుడు మీరు మునిగిపోవడం కారణం డిఎన్ఆర్ కాలేజ్ రోడ్ ఇదే. వీళ్ళందరూ ఆక్రమించేయటం చేయటం తీపోవటం మునిగిపోవటం వానాకాలం. మీరు అందరూ సహకరించుకుంటే మీకు అందరికీ బాగుంటుంది. నీరు ఫ్రీగా డ్రైన్ 8 అడుగులు పూడిపోయి ఉంది. మరి నీరు పైకి రాకపోతే ఏమవుతుంది? చూసారు కదా మీరు వాడగట్టు మిషన్ చూసారు కదా. అది మీరు సహకరించాలి. ఈ రోజు పని చేయడానికి ఎంతో కష్టపడుతున్నారు వాళ్ళు. మరి కష్టపడితే మీ ఇంట్లోకి నీళ్ళు రావు. క్లీన్ చేస్తే వెళ్ళిపోతాయి. డ్రైనేజీ అనేది దగ్గర 9 వార్డుల్లో ఆక్రమించడం ఉంది. వర్షాకాలం వచ్చేటప్పటికి విపరీతమైన వరదల కారణమవుతున్న ఈ కాలువని పూడికతీత కార్యక్రమాన్ని మా మున్సిపల్ చైర్పర్సన్ గారు తోటపాటుతో 10 లక్షల రూపాయలతో దాదాపుగా ఈ పూడికతీత కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏ వార్డులకండి 10 లక్షల రూపాయలు? ఏ వార్డులు? 23, 25, 26, 23, 14, 18, 19 వార్డుల్లో కలిపి 10 లక్షల రూపాయల బడ్జెట్ తోటి పూడికతీత కార్యక్రమం మొదలుపెట్టారు. జరుగుతుంది. ఎన్ని మంచి కార్యక్రమాలు చేసినా ప్రజల సహకారం లేదే ఏ కార్యక్రమం కూడా సక్సెస్ కాదు. ఈ పూడికతీత కార్యక్రమాన్ని చేపట్టిన తర్వాత ప్రజలు అప్రమత్తంగా ఉండి ఇంట్లో ఉన్న చెత్తని, పాత పరుపుల్ని, మోటార్లు తీసుకొచ్చి చెత్తని మళ్ళీ ఇదే కాలంలో వేయడం జరుగుతుంది. దానివల్ల ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా ప్రయోజనం ఉండదు. కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసినప్పుడు ప్రజలు కూడా తోడ్పాటుని అందించాలి. దానివల్ల ఏమవుతుందంటే మళ్ళీ సంవత్సరం వరకు కాలం చూడకుండా ఉంటుంది. కాబట్టి మా మున్సిపల్ సిబ్బంది వస్తారు. వారికి మీ ఇంట్లో ఉన్న చెత్తనే పరికరాల సామాన్లు ఏమంటే వాళ్ళకి అందజేయాలి. దానివల్ల డ్రైనేజీ ఎప్పుడు కూడా నీళ్ళు పారడం జరుగుతుంది. ప్రజలు సహకరించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. 23వ వార్డు వెంకటేశ్వర కౌన్సిలర్ నేనండి. మన డ్రైనేజీకి చెత్త తీసి అది రాబోయే వర్షాకాలానికి ఇంటికైనా జాగ్రత్తగా చేయాలని ఈ యొక్క పనులు అభివృద్ధులు చేయాలని చైర్మన్ గారు, కమిషనర్ గారు, మన ఎమ్మెల్యే గారు ఇదంతా తలపెట్టి ఈ యొక్క డ్రైనేజీని ఎంతో చేయాలని పనులు తలపెట్టారు. అలాగే ఇప్పుడు మన జనం ఏంటంటే కొంతమంది గారు తెలుసుకోవాలి. అనేక రకాల చెత్త డ్రైనేజీలు వేయటం వల్ల అది కూలిపోయిపోయి చాలా ఇబ్బందిగా అవుతుంది. దోమలు కూడా అక్కడే చెత్త మీద నిలిచిపోయి అనేక దోమలు ఆ ఇంట్లోకి వచ్చి అనేక రోగాలు ఈ పదార్థాల మీద కూడా వాలి అనేక రకాల రోగాలు అది కూడా జనాలు తెలుసుకుని మున్సిపాలిటీ జనం వస్తారు. ఆ జనాలకి చెత్త డబ్బాల్లోనూ ట్రాక్టర్లోనూ వేయవలసిందిగా జనాలు కూడా తెలుసుకోమని ఇంతవరకు. మన భీమవరం పట్టణంలో రాబో వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని ఈ డ్రైన్స్ అన్నీ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. సుమారు కొన్ని డ్రైన్స్ అయితే 10 ఏళ్ళ కిందటి వరకు తీయలేదని ఒక ఆలోచనతో మా దృష్టికి రావడం. సరే మా కౌన్సిల్ అంతా కూర్చొని మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఫేజ్ కింద 10 లక్షల రూపాయలు
సిల్ట్ రిమూవ్ చేయటానికి, అంటే డ్రైన్లో పూడికలు తీయటానికి 10 లక్షల రూపాయలు కౌన్సిల్లో శాంక్షన్ చేసుకోవడం జరిగింది. నిన్న కార్యక్రమానికి నాంది పలికాం. మన 1 టౌన్ ఓల్డ్ ఎనందూరు వైట్ డ్రైన్ నిన్న మార్నింగ్ నుంచి ప్రొక్లైన్ తోటి తీయటం జరుగుతుంది. అలాగే చిన్న మేజర్ డ్రైన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మాన్యువల్ లేబర్ వేరే చోట నుంచి వేరే ఊరు నుంచి సుమారు ఒక 30 జోడాలు తీసుకొచ్చి కార్యక్రమం చేయడం జరుగుతుంది. అది ప్రస్తుతానికి ఈరోజు పొద్దున్న 32వ వార్డులో నుంచి మొదలవటం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన భీమవరంలో సుమారు 2 లక్షల మంది జనాభా ఉన్నారు. సుమారు 130 కిలోమీటర్ల మేర, అంటే రెండేపులో కలిస్తే 170-180 కిలోమీటర్ల మేర డ్రైనేజ్. చాలామంది ఈ మేజర్ డ్రైన్లోకి మేము అబ్జర్వ్ చేసిన పరుపులు, మూటలు గట్టి వేసేయటం, అలా చాలా వస్తువులు డ్రైనేజ్లో పాడేస్తున్నారు. ఇవన్నీ అడ్డు పడిపోయి డ్రైనేజ్ పూడిపోవడం జరుగుతుంది. ఫ్లో లేక ప్రజలందరూ కూడా సహకరించాలి. డ్రైనేజ్లో కూడా చెత్త వేయకుండా చూడగలిగితే రాబో వర్షాకాలం మనకే ఇబ్బంది లేకుండా ఉంటుంది. సరే, ఏదేమైనా కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి అందరూ కూడా కష్టపడుతున్నాం. అది చేయగలిగితే కనుక రానున్న రోజుల్లో ఈ వాటర్ రైనీ సీజన్లో చాలా ఫాస్ట్గా మన మురికాలలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఫ్రీగా ఉంటాయి. లాస్ట్ ఇయర్ మేము అబ్జర్వ్ చేసింది, కౌన్సిల్లో రాగానే 32వ వార్డు ప్లస్ 33 ఇవన్నీ కూడా డిఎన్ఆర్ కాలేజ్ రోడ్డు అంతా కూడా నీటితోటి సుమారు 2 అడుగులు నీటితోటి మునిగిపోతుంది ఎప్పుడన్నా ఒక వర్షం గట్టిగా వస్తే. అది ఈరోజు పొద్దున్న మీరు ఇందాక చూసినట్టు సుమారు ఒక 30 మంది జోడాలతోటి తీర్చడం జరుగుతుంది మాన్యువల్గా. ఆ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా సహకరించాలి. ఈ సహకరించగలిగితే మన వ్యవహారం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. రాబో శీతాకాలానికి ఈ ఇన్సెక్ట్స్, దోమలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది ఈ డ్రైనేజ్ క్లీనింగ్ సిస్టమ్ వల్ల. అలాగే స్మెల్స్ కానీ డిసీజెస్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. సో అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. అలాగే చిన్న దురదృష్టమైన సంఘటన ఏంటంటే, డ్రైన్ క్లీనింగ్ చేస్తున్నప్పుడు మేము అబ్జర్వ్ చేసింది, నేను వైస్ చైర్మన్ గారు విజిట్కి వెళ్ళాం. చాలామంది ఇళ్లల్లో నుంచి వాళ్ళ సెప్టిక్ పైప్స్, లాట్రిన్స్, డైరెక్ట్ పైప్స్ ఇందులో ఉండటం జరిగింది. వాళ్ళందరికీ ఇమ్మీడియట్గా నోటీసెస్ ఇవ్వమంటాం జరిగింది. కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. 24 గంటల లోపు వాళ్ళు రెక్టిఫై చేసుకోకపోతే వాళ్ళు పైప్ కట్ చేయడమే కాకుండా మౌలిక వసతులు మున్సిపాలిటీ నుంచి ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా వాళ్ళకి ఇమ్మీడియట్గా స్టాప్ చేయడం జరుగుతుంది. వాటర్ పైప్ లైన్ కానీ, అలాగే రేపు ఇంట్లోంచి వచ్చే అవుట్లెట్ వాటర్ ఏదైనా కూడా స్తంభం చేస్తాం. దానితో పాటు కోర్టులో కూడా ప్రాసిక్యూట్ చేయడం జరుగుతుంది. అది చాలా తప్పు. ప్రజలందరూ కూడా అలాంటి ఏమైనా గుర్తిస్తే ఇమ్మీడియట్గా మా నోటీస్ తీసుకొస్తే మేము యాక్షన్ తీసుకుంటాం. ప్రజలు సహకరిస్తేనే మన ఊరు బాగుపడుతుంది అని అభివృద్ధి చెందుతుంది. సో అందరూ కూడా డెఫినెట్గా సహకరించి మమ్మల్ని ఎదురు తీసుకెళ్లాలని మేము కోరుకుంటాం. అంటే గ్రావెల్ అయ్యే డ్రైనేజ్ పెట్టండి. ఇచ్చేసారు, టెండర్ ఓపెన్ చేయండి, రోడ్ అయిపోతుంది. పట్టాలి నేను వచ్చిన తర్వాత ఎవరు రాలేదు, రాని కూడా మీరు అన్నీ మీకు ఎందుకు ఇప్పుడు చూస్తారు కదా, అన్నీ వర్ష పెట్టి వేసుకొస్తాం కదా. ఇప్పుడే చెప్పాను, ఈ ముక్కడ ఎంత వస్తుంది, 10 లక్షల వరకు ఎక్కడ వస్తాడు పెట్టుకుంది. డ్రైన్ కమ్ రోడ్డే పెట్టారు కదా. రూపాయి ఖర్చు పెట్టాలంటే మీటింగ్ చేయాలి.
అదేనా? అది 2 మీటింగ్కి వెళ్ళాలి. ఫస్ట్ మీటింగ్లో అనుమతి తీసుకోవాలి, 2వ మీటింగ్ టెండర్ పిలిచిన మళ్ళీ ఆమోదించాలి. ఎవరు తక్కువ వచ్చింది ప్రతి రూపాయికి జమ ఖర్చు ఉంటుంది. ఇలా డబ్బులు ఇచ్చుకొనేటకు ఉండదు. నాకు అధికారమే ఉండదు. నేను ఈ పని చేయండి అని వాళ్ళు ప్రతిపాదించడం అర్థందా? ఒక పని చేయాలంటే మినిమం 3 నెలలు వీలైనంత తొందరలో ఈ రోడ్డు ఇచ్చేస్తాం. వానకాలంలోపే పడగొస్తే చూద్దాం. ఈ 30 వరకు ఇబ్బంది. లాగేమన్నాడు మొత్తానికి వాళ్ళు బాధపడతారు. మళ్ళీ వాళ్ళు లాగారు.